హలో ఎవ్రీవన్. మనం బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో కాబట్టి ఆ ట్రిగ్నోమెట్రీలోనే ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు మామూలుగా చూస్తుంటారు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ సైన్ 0 సైన్ 30 అంటే 0 30 45 డిగ్రీస్ ఇట్లా వాటి వాల్యూస్ అన్నీ ఉంటాయి, రైట్? ఆ వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఒకసారి చూద్దాం, ఓకేనా? దాన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే కొన్ని యాంగిల్స్కి ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవి సైన్ కాస్ టాన్ అప్ టు కాట్ వరకు ఉన్నాయి కదా. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కొన్ని యాంగిల్స్కి అప్లై చేస్తే ఆ వాల్యూస్ ఎంత వస్తుందో చూద్దాం, రైట్? సో దట్ ఈస్ అవర్ టాపిక్. టుడేస్ టాపిక్ ఈజ్ trigonometric ratios of specific angles. ఓకే, ఇది ఎలాగో ఈరోజు తెలుస్తుంది. అండర్స్టాండ్? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్. సో ఫస్ట్ అనేది తెలుసుకున్నామంటే 45 డిగ్రీస్ తెలుసుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ రేషియో ఆఫ్ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్కి ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, 45 డిగ్రీస్. సో దానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. At B there is a right angle. At A, సో ఎంత యాంగిల్ 45 డిగ్రీస్ తీసుకున్నాం. ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్. సో ఒక ట్రయాంగిల్కి ఓవరాల్ యాంగిల్స్ ఎంత? 180 డిగ్రీస్. ఇప్పుడు ఇదేమో 90 డిగ్రీస్. ఎందుకు? ఇది రైట్ యాంగిల్ కాబట్టి. ఇది 45 డిగ్రీస్. సో ఇది కూడా ఎంత అయి ఉంటుంది అప్పుడు? 45 అంటే యాంగిల్ సి కానీ 45 అయితే 45 ప్లస్ 45 90, 90 ప్లస్ 90 180 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది? 180 డిగ్రీస్ వచ్చిందా అంటే యాంగిల్ ఏ 45, యాంగిల్ సి ఆల్సో 45 డిగ్రీస్. అండర్స్టాండ్? కాబట్టి సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ ఈక్వల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఏది? ఈ సైడ్ ఈ సైడ్ బోత్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ ఏ సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ బీసీ అవుతుందా కదా. అప్పుడు ఇది సాటిస్ఫై అనుకోండి, అప్పుడు సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ బీసీ గాని అవుతుంది. లెట్ ఏబి సైడ్ ని ఏ అనుకున్నాము, బీసీ సైడ్ ని కానీ ఏ అనుకున్నాం. అంటే ఇది ఎంత డిస్టెన్స్, ఇది ఎంత లెంత్ ఉందో ఇది కానీ అంతే ఉండాలి. ఓకే, ఇది కానీ ఎంత ఉన్నట్టు అంతే యాంగిల్ ఉండాలి. కాబట్టి ఎందుకు? 45, ఇది 45. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఇప్పుడు మనకి ఈ సైడ్ వాల్యూ తెలిసింది ఏ అని, ఈ సైడ్ తెలిసింది. ఇప్పుడు ఏసీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏసీని ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని తెలుసుకోవచ్చు. సో ఏసీ కావాలంటే మనం పైథాగరస్ రూల్ వాడతాం. ఓకే, పైథాగరస్ రూల్ బేస్ చేసుకొని ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ తెలియదు, అదే మనకి కావాల్సింది. ఏబి స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్, బీసీ స్క్వేర్ వాల్యూ కానీ ఏ స్క్వేరే వస్తుంది. అప్పుడు ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అవుతుంది. ఏసీ ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏ స్క్వేర్. సో √2 ఇంటూ ఏ వస్తుంది. ఏసీ ఎంత వచ్చింది? √2 ఇంటూ ఏ. ఓకే, అంటే ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబి సైడ్ ఏ, బీసీ సైడ్ కానీ ఏ, ఏసీ సైడ్ ఎంత ఉన్నట్టు √2a అనేది ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని తెలుసుకున్నాం. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవేవో ఒకసారి చూద్దాం. సో దీంతో 45 కదా, ఫస్ట్ వన్ సైన్ 45. ఫార్ములా ఏంటి? సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటెనస్ ఏసీ. దేర్ఫోర్ బీసీ సైడ్ ఏ,
హైపోటెనస్ ఏముంది √2a అనేది ఉంది. ఏ క్యాన్సిల్ అయితే 1/√2. sin 45 ఎంత 1/√2. ఓకే 1/√2. నెక్స్ట్ cos 45. cos 45 కావాలంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ AB/AC. అడ్జసెంట్ సైడ్ ఏనే. ఓకేనా అడ్జసెంట్ సైడ్ ఏముంది ఏ. హైపోటెనస్ గానీ ఏముంది √2a అనేది ఉంది. ఏ గెట్ క్యాన్సల్ 1/√2. cos 45 గానీ ఎంత వచ్చింది 1/√2. tan 45 ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ AB. ఆపోజిట్ సైడ్ ఏమో ఏ, అడ్జసెంట్ సైడ్ ఏమో అది కానీ ఏనే. A/A 1. ఓకే A/A ఈజ్ 1. ఇది tan 45. నెక్స్ట్ cosecant 45. cosecant theta is the reciprocal of sin theta అని చెప్పుకున్నాం కాబట్టి 1/sin 45. సో 1/sin 45 ఎంత ఉంది 1/√2 ఉంది. ఇది న్యూమరేటర్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే దాని ఎట్లా రాయొచ్చు 1 × √2/1 గా రాస్తాము. therefore √2. cosecant 45 ఎంత √2. నెక్స్ట్ secant 45. secant theta is the reciprocal of cos theta. కాబట్టి 1/cos 45 1/1/√2 that is equals to ఇది కానీ √2 నే వచ్చింది. ఓకే √2. నెక్స్ట్ secant 45 తర్వాత cot 45. cot 45 is the 1/tan 45. 1/tan 45 వాల్యూ 1 that is equals to 1. అంటే sin 45 1/√2, cos 45 1/√2, tan 45 1, cosecant 45 √2, secant 45 √2, cot 45 1. So this is the trigonometric ratios of the angle 45 degrees. అండర్స్టాండ్. సో ఇది ఇప్పుడు 45 degrees కి ఈ సైన్ రేషియోస్ అన్ని అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండర్స్టాండ్ ఇది ఒకటి. ఓకే సో దీన్ని నోట్ చేసుకో. రేషియో ఆఫ్ 30 degrees and 60 degrees ఈ రెండు ఏంటో చూద్దాం ఒకసారి. ఇది సెకండ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 and 60 degrees. సో దీనికోసము ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ కానీ సేమ్ గానే ఉండాలి, ఈక్వల్ గా ఉండాలా. ఎవ్రీ సైడ్ కానీ ఈక్వల్ గానే ఉండాలి, సైడ్స్ కానీ అదేవిధంగా యాంగిల్స్ కానీ ఈక్వల్ గా ఉండాలి. సో ఇది ఇప్పుడు ABC అనుకున్నాం. సి ఇప్పుడు ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ ఎంత ఉన్నట్టు 60 degrees ఉన్నట్టు. యాంగిల్ A 60, యాంగిల్ B 60, యాంగిల్ C కానీ 60 degrees ఉంది. ఓకే యాంగిల్ C కానీ 60 degrees. ప్రతి సైడ్ ఎలా ఉండాలి ఈక్వల్ గానే ఉండాలి. ఈ సైడ్ ని ఏ అనుకుంటే ఈ సైడ్ ఏనే, ఈ సైడ్ కానీ ఏనే అవుతాం. ఓకేనా ఈక్వల్ ట్రయాంగిల్స్ ఉండాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఎవ్రీ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. రైట్. ఇప్పుడు ఈ C పాయింట్ దగ్గర నుంచి మనం ABకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేద్దాం. ఓకే ఎక్కడ నుంచి C నుంచి ABకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేసాం. ఇది ఎక్కడ మీట్ అయింది D దగ్గర మీట్ అయింది అనుకోండి. D అంటే దిస్ పెర్పెండిక్యులర్ లైన్ మేక్స్ రైట్ యాంగిల్ అట్ పాయింట్ D నా. ఓకేనా పాయింట్ D దగ్గర రైట్ యాంగిల్ మేక్ చేస్తాం 90 degrees. అంటే ACD ఇది ఒక ట్రయాంగిల్. ఓకే ట్రయాంగిల్ ACD ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ BCD. ట్రయాంగిల్ BCD ఈ రెండు సిమిలర్స్ గా ఉన్నాయి. ఓకే సిమిలర్ ట్రయాంగిల్ గా ఉన్నాయి. అప్పుడు ఇక్కడ చూసామనుకో ఈ లైన్ ఏం చేస్తుంది పెర్పెండిక్యులర్ లైన్ ని, ఈ లైన్ ట్రయాంగిల్ ని రెండు ఈక్వల్ ట్రయాంగిల్ గా విడగొడతాం. అంటే ఇది ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ గా. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 30 degrees ఉంటుంది. ఇక్కడ ఎంత యాంగిల్ ఉన్నట్టు 30 degrees ఉంటుంది. రైట్ ఇది 30, ఇది 60, ఇది 90. మళ్ళా ఇక్కడ ఏముంటుంది ఇది 90, ఇది 30, ఇది 60. ఇలా ఈక్వల్ గా ఉన్నాయి ట్రయాంగిల్స్. అండర్స్టాండ్.
సో ఇప్పుడు ఈ పెర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ ట్రయాంగిల్ 2 ఈక్వల్ సిమిలర్గా డివైడ్ చేస్తాం కాబట్టి ఏడి ఎంతో డిబి కానీ అంతే ఉంటుంది. సో దేర్ఫోర్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిడి అవుతుంది. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిడి అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ చూసామనుకోండి, ఏసిడి యాంగిల్ ఏసిడి ఎంత ఉంది ఇక్కడ 30 degrees will be equals to angle BCD. యాంగిల్ BCD అంటే ఇక్కడ 30 degrees కదా సి దగ్గర, ఓకేనా. యాంగిల్ ACD is equals to angle BCD that will be equals to మొత్తం ఏమవుతుంది 30 degrees అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ సి ఎంత ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 30 degrees అవుతుంది. ఓకే, 30 degrees. నెక్స్ట్ యాంగిల్ CAD, యాంగిల్ CAD is equals to యాంగిల్ CBD, యాంగిల్ CBD. ఓకే, ఇవంతా ఇప్పుడు ఏ దగ్గర యాంగిల్ ఎంత 60, బి దగ్గర కానీ యాంగిల్ ఎంత ఉంది 60 degrees ఉంది. అంటే సింపుల్గా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees వచ్చాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అయింది. రైట్, ఇప్పుడు మనం ఈ సైడ్ ఏమనుకున్నాం ఏ అనుకున్నాం, ఓకేనా. ఇప్పుడు దీని మొత్తంలో ఏదో ఒక ట్రయాంగిలే తీసుకున్నాం, ఇంకా ఈ రెండు ఓకేనా, ఈ ట్రయాంగిలే తీసుకుంటున్నాము. ఈ ఏదో ఒకటి అంటే ఇది ఏముందో యాంగిల్స్ దీంతో కానీ అదే ఉన్నాయి కాబట్టి టేక్ ఎనీ వన్ ట్రయాంగిల్ టు ప్రూవ్ ద రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. సో నేనేం తీసుకుంటున్నాను, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసిడి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసిడి నుంచి ఏసీని ఏమనుకుంటున్నాము, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైడ్ ఎంత ఉంది ఏనే ఉంది. ఇప్పుడు ఏబి ఎంత ఉంది ఏ అనేది ఉంది, ఓకేనా. ఏబి ఓకే, ఏబి టోటల్ డిస్టెన్స్ ఎంత ఇది ఏ. బట్ ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఏబిని ఈక్వల్ గా కదా ఎగ్జాక్ట్ మిడిల్ లో ఇంటర్సెక్ట్ చేసింది, అంటే కట్ చేసింది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది a/2 అయి ఉంటుంది. ఈ డిస్టెన్స్ గానీ ఏమై ఉంటుంది ఈ సైడ్ a/2 అయి ఉంటుంది. AD is equals to 1/2 into AD is equals to 1/2 into AB. AD is equals to 1/2. AB distance ఏముంది A. So therefore AD is equals to A/2 అయింది. ఓకే, A/2 అంతే కదా. AB టోటల్ గా A కాబట్టి AD అనేది A లో సగం కాబట్టి A/2, ఇది A/2. దాన్ని రాసాను AD is equals to టోటల్ లో సగం కాబట్టి 1/2 into A, 1/2 into A/2 అనేది వచ్చింది. ఓకే, కాబట్టి ఇది A/2, ఇది A. ఇప్పుడు ఈ సైడ్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ఈ సైడ్ ఏది ఇప్పుడు దీని ఈ ట్రయాంగిల్ మాత్రమే సపరేట్ గా డ్రా చేస్తాను, దాన్ని బట్టి తెలుసుకుందాం. ఓకే, ఏ, ఇది సి, ఇది డి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 30 degrees ఉంది, ఇక్కడ 60 degrees ఉంది. ఇదేమో రైట్ యాంగిల్. ఇక్కడ ఇది ఎంత వచ్చింది A/2, ఇది ఎంత ఉంది ఏ. మరి ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అది ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇంకా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళా పైథాగరస్ రూల్. ఓకే, పైథాగరస్ రూల్ ప్రకారం AC² is equals to AB² plus AD² plus CD². ఓకే, CD². AC² ఎంత ఉంది వాల్యూ A ఉంది. A² is equals to AD² A/2 ప్లస్ CD² తెలియదు, దాని అట్లాగే రాసుకుందాం. దీని ఇటు సైడ్ వెళ్దాం. ఓకే, A² minus A²/4 అంతే కదా. A²/2² 4 అనేది వస్తుంది. therefore CD². 4A² minus A²/4 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into A², 4A²/A² is equals to CD². సో ఇది ఏమవుతుంది ఇప్పుడు 3A²/4 3A²/4 is equals to CD². CD is equals to square root of 3A²/4 అనేది వస్తుంది.
సో √3 into square root of a/2 whole square. రూట్ క్యాన్సల్. √3 into a/2 ఇది cd. ఓకే, cd ఎంత వస్తుంది? √3 into a/2. ఓకే, ac హైపోటెనస్ అవుతుంది. AD అనేది a/2, ఇది అడ్జసెంట్ సైడ్ ఫర్ దిస్ యాంగిల్. సో ఇదేమవుతుంది? √3 into a/2. ఓకే, a/2. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నామా? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఫస్ట్ sin 60 తీసుకున్నాం. ఫర్ 60 డిగ్రీస్ తీసుకుంటే sin 60 ఎంత? sin 60 ఆపోజిట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏముంది? √3 into a/2 by hypotenuse a get cancel, √3/2 sin 60 √3/2. Next cos 60. So adjacent side a/2 by hypotenuse a, therefore a/2 into 1/a అనేది వస్తుంది రెసిప్రోకల్ గా. therefore 1/2 cos 60 1/2 అనేది వచ్చింది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తే. నెక్స్ట్ tan 60 ఆపోజిట్ సైడ్ √3 into a/2 బై ఇంకా అడ్జసెంట్ సైడ్ ఏముంది? a/2, therefore √3 into a/2 into 2/a అనేది వచ్చింది. ఇక్కడ a గెట్ క్యాన్సిల్. సో 2 ఆల్సో గెట్ క్యాన్సిల్, √3. ఓకే, √3 అనేది మిగిలింది. ఓకే, సో ఇది tan 60. cosecant 60 1/sin 60. 1/sin 60 1/sin 60 ఎంత ఉంది? √3/2. న్యూమరేటర్ కలిపితే 2/√3 ఉంది sin cosecant. నెక్స్ట్ secant 60 1/cos 60. 1/cos 60 ఎంత ఉంది? 1/2 ఉంది. అది న్యూమరేటర్ కలిపితే 2 అవుతుంది. ఇంకా cot 60. ఓకే, cot 60 1/tan 60. ఓకే, 1/tan 60 వాల్యూ ఎంత ఉంది? √3 ఉంది. therefore 1/√3. సో దీస్ ఆర్ ద ఏది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 60 డిగ్రీస్. ఓకేనా, 60 డిగ్రీస్ అవి అలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ 30 డిగ్రీస్ చూద్దాం. ఓకే, 30 డిగ్రీస్. ఓకే, ఫర్ 30 డిగ్రీస్ sin 30 ఆపోజిట్ 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది. ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్. బాగా గుర్తుపెట్టుకో. sin 30 కి ఆపోజిట్ గా ఏముంది? a/2 బై హైపోటెనస్ a/2 into 1/a, that is equals to 1/2. అంటే sin 30 1/2. cos 30 అడ్జసెంట్ సైడ్ √3 into a/2 by hypotenuse √3/2 నే cos 30 √3/2 అనేది వచ్చింది. నెక్స్ట్ tan 30 ఆపోజిట్ సైడ్ a/2 by adjacent side √3 into a/2. 2 a get cancel, 1/√3. okay, 1/√3. a/2 √3 into a/2 అవన్నీ క్యాన్సిల్ అయితే 1/√3. నెక్స్ట్ cosecant 30 degrees. cosecant 30 1/sin 30. 1/sin 30 ఎంత ఉంది? 1/2 ఉంది. అది న్యూమరేటర్కి వెళ్తే 2 అవుతుంది. అంటే cosecant 30 2. secant 30 ఓకే, secant 30 1/cos 30. 1/cos 30. cos 30 వాల్యూ √3/2 ఉంది. న్యూమరేటర్కి వెళ్తే 2/√3 అవుతుంది. నెక్స్ట్ cot 30. ఓకే, cot 30 ఉంది. cot 30 1/tan 30. 1/tan 30. 1/tan 30 ఏముంది? 1/√3 అనేది ఉంది. న్యూమరేటర్కి వెళ్తే √3 అవుతుంది. సో cot 30 is equals to √3. okay, cot 30 is equals to √3. so this is the trigonometric ratios of 30 and 60 degrees. and trigonometric ratios of 90 and 30 degrees అవుతాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
ఓకే, ఏబిసి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఏ అనేది అనుకున్నాం, యాంగిల్ ఏ అది అట్లా ఉంది అనుకున్నాం. అండర్స్టాండ్? సో ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ అనేది స్లోగా ఇలా డిక్రీజ్ అవుతా ఉంది. అంటే యాంగిల్ ఏ విల్ బి డిక్రీజెస్, విల్ బి స్మాలర్ అండ్ స్మాలర్. అంటే ఇక్కడికి వచ్చింది యాంగిల్ సి, మళ్ళా ఇక్కడికి వెళ్ళింది. అంటే ఈ సైడ్ అనేది ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటే యాంగిల్ ఏ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది కదా. యాంగిల్ ఏ అనేది రెడ్యూస్ అయ్యే కొద్దికి సి అనేది స్లోగా ఏమవుతుంది, పాయింట్ బి దగ్గరికి రీచ్ అవుతుంది. అంటే ఇఫ్ యాంగిల్ ఏ విల్ బి స్మాలర్ అండ్ స్మాలర్, అంటే తగ్గుతా ఉంది, స్మాలర్ అండ్ స్మాలర్, సి అండ్ బీసీ విల్ ఆల్సో బి రెడ్యూస్డ్. బీసీ గానే ఏమవుతుంది, విల్ ఆల్సో బి రెడ్యూస్డ్, డిక్రీజ్ అవుతా ఉంది. అంటే బీసీ సైడ్ ఈ లెంత్ గానే ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా ఉంది. ఇఫ్ యాంగిల్ ఏ విల్ బి క్లోజర్ టు జీరో, ఓకే, క్లోజర్ టు జీరో, ఇది ఏ అనేది అంటే యాంగిల్ అనేది ఇలా డిక్రీజ్ అవుతూ యాంగిల్ ఏ అనేది ఏమవుతుంది, జీరో అయిపోయినప్పుడు సి విల్ బి కోయిన్సైడ్ విత్ బి. ఓకేనా, సి ఈజ్ కోయిన్సైడ్ విత్ బి. ఓకే, బి అవుతుంది. అంటే ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, బీసీ ఆల్సో జీరో అవుతుంది కదా. ఓకే, బీసీ ఆల్సో జీరో. బట్ బీసీ జీరో అయితే ఏసీ అనేది ఏబితో మింగిల్ అయిపోతుంది కదా. ఈ సైడ్ ఇలా డిక్రీజ్ అవుతూ ఏబికి ఏమవుతుంది, ఏబికి కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఏబి పైన ఏముంది, ఏసీ గానే ఉంది. దట్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అవుతుంది. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యాంగిల్ ఏ విల్ బి స్మాలర్ అండ్ స్మాలర్, దట్ మీన్స్ ఇట్ విల్ బి డిక్రీజెస్ టు జీరో. సో లెంత్ ఆఫ్ ద బీసీ ఆల్సో రెడ్యూసెస్ టు జీరో. అప్పుడు సి అనేది బితో కోయిన్సైడ్ అయిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, బీసీ లెంత్ జీరో అయింది. ఓకేనా, సి విల్ బి కోయిన్సైడ్ విత్ బి, దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ రాసాను ఆల్రెడీ. ఓకే, బీసీ విల్ బి జీరో, యాంగిల్ ఏ ఇస్ జీరో, బీసీ విల్ బి జీరో. ఇప్పుడు బీసీ ఈ లెంత్ జీరో అయ్యింది. ఓకే, అదేమైంది, జీరో అయింది, 0 డిగ్రీస్ కాదు, జీరో అయ్యింది. బట్ ఏసీ విల్ బి కోయిన్సైడ్ విత్ ఏబి కదా. అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీనేనా. ఓకేనా, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అవుతా ఉంది. దేర్ఫోర్ ఇక్కడ యాంగిల్ ఏం తీసుకున్నాము, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అన్నాం. సో దీన్ని బేస్ చేసుకొని సైన్ రేషియో, అంటే రేషియోస్ కాదు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే సైన్ ఏ. ఇప్పుడు సైన్ ఏ అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఏముంది, ఏ ఉంది. సో ఏ వాల్యూ ఏమైంది, 0 డిగ్రీస్, కాబట్టి సైన్ 0. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏమన్నా ఉందా, బీసీ ఏమైపోయింది, దీనికి ఆపోజిట్ గా బీసీ ఉంది. బీసీ విల్ బి రెడ్యూస్, అంటే బీసీ బై హైపోటెనస్ ఏం రావాలి, ఏసీ రావాలి. బీసీ ఏమైంది, యాంగిల్ 0 అయ్యే కొద్దికి బీసీ కానీ 0 అయింది. 0 ఏసీ ఏమైంది, ఏసీ విల్ బి ఈక్వల్స్ టు ఏబి. 0 బై ఏబి 0, అంటే సైన్ 0 0. ఓకే, సైన్ 0 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్స్ టు 0 నే. నెక్స్ట్ కాస్ 0 చూద్దాం. కాస్ 0, సో కాస్ 0 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది, ఏబి బై హైపోటెనస్ ఏసీ. ఇప్పుడు యాంగిల్ 0 అయిపోతే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అయింది కదా. అంటే ఈ రెండు ఒకదానిపైనే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఏబి బై ఏబి క్యాన్సిల్ అయితే 1, అంటే కాస్ 0 1. ఓకే, కాస్ 0 1. నెక్స్ట్ అదే విధంగా tan 0 చూద్దాం. tan 0 అంటే ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ బై నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఏబి. ఓకే, ఇప్పుడు యాంగిల్ 0 అయిపోయింది, అప్పుడు బీసీ ఏమైనట్టు 0 బై ఏబి. సో 0 బై ఏబి ఏమైంది, 0, అంటే tan 0 కానీ 0 నే. ఓకే, tan 0 ఆల్సో 0. నెక్స్ట్ కొసికెంట్ 0. ఓకే, కొసికెంట్ 0 1 బై sin 0, దేర్ఫోర్ 1 బై 0. 1 బై 0 ఇన్ఫినిటీ, అంటే నాట్ డిఫైన్డ్.
దాన్ని డిఫైన్ చేయాలి. ఇన్ఫినిటీ అయింది. 1/0 ఈజ్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ సీకెంట్ 0 1/cos 0 1/cos 0 వాల్యూ 1 అంటే సీకెంట్ 0 1. ఓకే, సీకెంట్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ cot 0 1/tan 0 tan 0 ఏముంది? ఓకే, tan 0 0 1/0 ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్ నాట్ డిఫైన్డ్. 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్ అవుతుంది. అంటే sin 0 0 cos 0 1 tan 0 0 cosecant 0 ఇన్ఫినిటీ secant 0 1 cot 0 ఇన్ఫినిటీ. ఓకేనా? ఇది దేనికి 0 డిగ్రీస్. ఇఫ్ ఏ ఇస్ 0 డిగ్రీస్ అవుతుంది అదే దానికి ఒకటి. ఇప్పుడు 90 డిగ్రీస్ చూద్దాం. ఓకేనా? ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఫర్ 90 డిగ్రీస్ చూస్తే ఏమవుతుంది? సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకున్నాము, ఏబిసి. ఓకేనా? ఇక్కడ యాంగిల్ అనేది ఉంది. ఇందాక ఏసి అనేది ఎలా కదా డిక్రీజ్ అవుతా వచ్చింది అంటే యాంగిల్ ఏ విల్ బి రెడ్యూసెస్ టు 0. ఇప్పుడు యాంగిల్ ఏ అనేది రెడ్యూస్ కాలే, యాంగిల్ సి రెడ్యూస్ అవుతుంది. అంటే ఏసి అనేది ఇలా డిక్రీజ్ అవుతూ అంటే ఓకే, అంటే యాంగిల్ సి అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఇది ఇక్కడికి డిక్రీజ్ అయింది అనుకో, ఏ అనేది ఇక్కడ ఉన్నట్టు. మళ్ళా ఇక్కడ యాంగిల్ అనేది ఇక్కడ డిక్రీజ్ అయింది అనుకో, ఏ ఇక్కడ ఉంది. అంటే ఇఫ్ యాంగిల్ సి ఇస్ వెరీ క్లోజర్ టు 0 ఏ విల్ బి కోయిన్సైడ్ విత్ బి నా. ఓకేనా? ఏ విల్ బి కోయిన్సైడ్ విత్ బి. ఏ అనేది బితో మింగిల్ అయితే అప్పుడు యాంగిల్ ఏ ఏమైపోతుంది? 90 డిగ్రీస్ అవుతుందా కదా? యాంగిల్ ఏ ఏమవుతుంది? 90 డిగ్రీస్. యాంగిల్ సి విల్ బి రెడ్యూసెస్ టు, దట్ మీన్స్ ఇట్ విల్ బి క్లోజెస్ట్ టు 0. దేర్ ఏ విల్ బి కోయిన్సైడ్ విత్ బి. అంటే ఏబి లెంత్ విల్ బి డిక్రీజెస్ టు 0. ఏబి లెంత్ విల్ బి డిక్రీజెస్ టు 0. ఇఫ్ దిస్ లెంత్ బికమ్స్ 0 ఏ విల్ బి కోయిన్సైడ్ విత్ బి. అప్పుడు ఏ యాంగిల్ బి ఏమవుతుంది? 90 డిగ్రీస్. యాంగిల్ ఏ కానీ ఏమవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? ఇంతకుముందు ఎలా డిక్రీజ్ అయింది, ఇప్పుడు ఎట్లా డిక్రీజ్ అవుతుంది? యాంగిల్ సి ఈజ్ స్మాలర్ అండ్ స్మాలర్, దట్ మీన్స్ యాంగిల్ సి ఈజ్ డిక్రీజెస్ టు 0. Decreases to 0, angle A will be increases to 90 degrees. ఇది ఎప్పుడైతే ఇక్కడ యాంగిల్ సి 0 అవుతుందో యాంగిల్ ఏ ఏమవుతుంది? 90 డిగ్రీస్ అయిపోతా ఉంది. కాబట్టి ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, కాబట్టి ఏబి బికమ్స్ 0. ఏబి ఏమవుతుంది? 0. ఎందుకు? ఏబి లెంత్ కానీ డిక్రీజ్ అవుతా ఉంది కదా. సో ఏబి లెంత్ విల్ బి డిక్రీజెస్. ఓకే, డిక్రీజెస్ టు 0. ఓకే, ఏబి లెంత్ డిక్రీజెస్ టు 0 అంటే యాంగిల్ ఏ ఏమవుతుంది? 90 డిగ్రీస్. అంతే కదా? ఏ అనేది ఇలా వెళ్ళే కొద్దికి ఏ యాంగిల్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇంక్రీజెస్ టు 90 డిగ్రీస్. రైట్. సో అప్పుడు ఏమవుతుంది? ఈ ఏబి 0 అవుతుంది, ఏసి విల్ బి కోయిన్సైడ్ విత్ బీసీ. అప్పుడు ఏసి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అవుతుంది. ఓకేనా? ఏసి will be coincide with BC, therefore AC is equals to BC. ఓకేనా? అంటే యాంగిల్ C decreases to 0, యాంగిల్ A increases to 90 degrees. If A is equals to 90 degrees, A will be 0 because it reaches to 0. ఓకేనా? కాబట్టి AB 0 అయ్యిందంటే AC will be mingled with BC, therefore AC is equals to BC. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు sin 90. ఓకే, sin 90 కావాలి అంటే యాంగిల్ అంతా ఇప్పుడు 90 డిగ్రీస్ కదా. ఇది మనకి యాంగిల్ కావాల్సింది. ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి యాంగిల్ ఏ ఎంత? 90 డిగ్రీస్. అప్పుడు sin A, ఈ యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి sin A అంటే sin 90. sin 90 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దట్ఫోర్ ఆపోజిట్ సైడ్ ఏముంది? BC బై హైపోటెనస్ AC. BC ఏమో ఓకే, BC ఈజ్ ఈక్వల్స్ టు AC కదా. కాబట్టి
బీసీని therefore 1 sin 90 ఎంత 1 ఎందుకు ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెనస్ గా ఏమైంది దీంతో మింగిల్ అయిపోయింది కాబట్టి both the sides are equal that is equals to 1 okay next cos 90 హై adjacent సైడ్ ఏమైంది 0 adjacent సైడ్ దీని రాద్దాం AB by hypotenuse AC adjacent side ఏమైంది 0 అయిపోయింది AB is equals to 0 by AC సో 0 by anything ఏమవుతుంది 0 ని అంటే cos 90 0 నెక్స్ట్ tan 90 ఓకే tan 90 కావాలి కాబట్టి ఇంకా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ BC బై అడ్జసెంట్ సైడ్ AB BC by AB ఏమైంది 0 అయిపోయింది AB 0 so therefore anything by 0 undefined not defined okay not defined understand అది నెక్స్ట్ cosecant 90 1 by sin 90 okay 1 by sin 90 1 by sin 90 వాల్యూ 1 cosecant 90 గాని 1 ఓకే ఇది నెక్స్ట్ secant 90 ఓకే secant 90 అంటే 1 by cos 90 ఎంత ఉంది 0 1 by 0 ఏమవుతుంది ఇది కానీ అన్డిఫైన్డ్ నాట్ డిఫైన్డ్ ఇన్ఫినిటీ cot 90 1 by tan 90 1 by tan 90 ఓకే tan 90 ఎంత ఉంది ఇన్ఫినిటీ 1 by ఇన్ఫినిటీ ఏమవుతుంది 0 అవుతుంది ఓకేనా 1 by infinity 0 so this is the trigonometric ratios of specific angles అవి ఏవేవి తెలుసుకున్నాము ఇందాక 0 degrees తెలుసుకున్నాము 30 degrees 45 degrees 60 degrees 90 degrees వరకు తెలుసుకున్నాము రైట్ okay so this is about the trigonometric ratios ఓకే సో ఇప్పుడు వీటిని ఒక ట్రిక్ లాగా ఎలా మనం గుర్తు పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం ఒక షార్ట్ కట్ లాగా మనం ఫైండ్ అవుట్ చేద్దాం షార్ట్ కట్ లాస్ట్ 3 రాసేయండి 0 1 2 3 4 అప్ టు 4 వరకు 1 2 3 రాసేద్దాం ప్రతిదాన్ని by 4 by 4 by 4 by 4 by 4 ఇలా చేద్దాం ప్రతిదానికి రూట్ ఇచ్చేద్దాం ఇది రూట్ ఓకే సో 1 by రూట్ ఓకే ఇప్పుడు 0/4 ఏమవుతుంది 0 రూట్ 0 ని ఓకే రూట్ 0 ని 1 by అంటే రూట్ 1 by √4 గా రాయొచ్చు దీన్ని రూట్ 1 by √4 రూట్ 1 1 రూట్ 4 2 అంటే ఇది 1/2 ఓకే 1/2 ఇది నెక్స్ట్ ఇంకేముంది రూట్ 2/4 ఉంది రూట్ 2/4 ఏమవుతుంది సో రూట్ 2/2 అనేది వస్తుంది రూట్ 2/4 వాల్యూ 2 దీని ఎట్లా రాస్తాము రూట్ 2/√2 ఇంటూ రూట్ 2 గా రాస్తాం అంటే 2 ని రూట్ 2 ఇంటూ రూట్ 2 గా రాస్తాం రూట్ క్యాన్సిల్ 1/√2 అంటే ఇది 1/√2 2 ని రూట్ 2 ఇంటూ రూట్ 2 అప్పుడు రూట్ 4 అవుతుంది రూట్ 4 2 నే కదా వచ్చేది అందుకని రూట్ 2 ఇంటూ రూట్ 2 గా రాస్తుంది నెక్స్ట్ రూట్ 3/2 దీని ఇంకా రూట్ 3/2 గా రాస్తాం రూట్ 3/4 ఇది 2 నెక్స్ట్ 4 క్యాన్సిల్ అయితే రూట్ 1 ఓకేనా సో ఇది ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది 30 degrees ఇది sin 0 ఇది 0 degrees నెక్స్ట్ ఇది 0 degrees అయినప్పుడు ఇది 30 degrees ఇది 45 degrees ఇది ఏమవుతుంది 60 degrees ఇది 90 degrees అంటే ఇది sin 0 ఓకే ఇవంతా ఇంకా sin θ sin 0 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 90 1 cos అన్నప్పుడు ఇంకా రివర్స్ లో రాస్తాం 1 √3/2 1/√2
1/2 0, cos 90 0. నెక్స్ట్ tan కావాలన్నప్పుడు sin theta by cos theta, sin by cos ఏ కదా tan అంటే. సో sin ఏముంది 0/1 అంటే tan 0 0. నెక్స్ట్ ఇంకా 1/2 by √3/2, 2 get cancel. ఓకే, ఇది 1/√3 అనేది వస్తుంది అంతేనా. 1/2 into 2/√3. సో 1/√3. నెక్స్ట్ 1/√2 by 1/√2 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇది 1. sin 40 tan 45 1. నెక్స్ట్ √3/2 by 1/2. సో √3/2 into 1/2 అంటే 2/1 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఇది √3. ఓకే, √3. నెక్స్ట్ √3 తర్వాత tan sin by cos అంటే 1/0 ఇన్ఫినిటీ, tan 90 0. tan 90 ఏమవుతుంది ఇన్ఫినిటీ. అదేవిధంగా కొసికెంట్ అంటే 1/sin 1/0 ఇన్ఫినిటీ, 1/2/1 ఏమవుతుంది. ఓకేనా, అంటే కొసికెంట్ 1/sin అంటే 1/1/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 కొసికెంట్. నెక్స్ట్ 1/1/√2 దట్ ఈస్ ఈక్వల్స్ టు √2, ఇది √2. √3/2 1/√3/2 2/√3. నెక్స్ట్ 1/1 ఏమవుతుందంటే 1. ఓకేనా, 1/sin 91 కాబట్టి 1. నెక్స్ట్ అదేవిధంగా సీకెంట్ అంటే ఏముంది, సీకెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/cos. 1/cos ఏముంది 1/1 1. నెక్స్ట్ 1/√3/2 2/√3 2/√3. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది 2/√3 తర్వాత 1/cos కదా, 1/1/√2 1/√2 దట్ ఈస్ ఈక్వల్స్ టు √2. ఓకే, ఇది √2. నెక్స్ట్ 1/1/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ 1/0 అన్డిఫైన్డ్. ఓకే, 1/0 అన్డిఫైన్డ్ వస్తాను. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అంతా అట్టాగే రాసేయచ్చు. కాట్ తీసుకున్నాం అనుకోండి, కాట్ ఏమవుతుంది 1/tan అవుతుంది కాట్. అప్పుడు 1/tan 0 1/0 ఇన్ఫినిటీ. నెక్స్ట్ 1/1/√3 ఓకే √3. నెక్స్ట్ tan 45 కదా 1/1 1. నెక్స్ట్ 1/√3 1/∞ 0 అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి చాలు, మీదంతా ట్రిక్గా రాసేయచ్చు. ఇదంతా ఒక ట్రిక్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదొక ట్రిక్. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్.